Gold has gone past the $4,000 an ounce mark for the first time. This means that one needs to spend more than 3,55,000 Indian rupees to buy approximately 31 grams of 24-karat gold. బంగారం ఏదో మెరిసే పదార్థం అయితే కాదు, ఇంకా అది కేవలం ఒక మెటల్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైన శక్తి. బంగారం అన్ని రికార్డ్స్ ని ధ్వంసం చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని స్టేబుల్ గా చేసుకుంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా చైనా వంటి దేశాలు బంగారాన్ని కంటిన్యూస్ గా కొనుగోలు చేస్తుంది. మన భారతదేశం సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన బంగారం రిజర్వ్ ని భయంకరంగా పెంచుతుంది. శతాబ్దాలుగా బంగారం కేవలం ఒక మెటల్ గా మాత్రమే కాకుండా ఆర్థిక భద్రతగా, సంపద యొక్క సింబల్ గా మరియు కష్టకాలంలో ఆర్థిక వ్యవస్థను కాపాడే ఒక ఆధారంగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు ఇంకా ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. బంగారం యొక్క మెరుపు ముందు ప్రపంచంలోని దాదాపు అన్ని మెటల్స్ మసకబారిపోతాయి. అయితే ఈ బంగారం ఎలా తయారవుతుంది? మనం దాన్ని తయారు చేయలేకపోతే అది భూమిపైకి ఎక్కడి నుండి వచ్చింది? ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే బంగారం యొక్క ఈ అద్భుతమైన కథను అర్థం చేసుకోవడానికి మనం యూనివర్స్ యొక్క పుట్టుకతో ప్రారంభించాలి. బిగ్ బ్యాంగ్ తర్వాత, అంటే యూనివర్స్ జన్మించిన తర్వాత మొదటిగా హైడ్రోజన్ తయారైంది. హైడ్రోజన్ అనేది మన యూనివర్స్ లో మొదటి మరియు అత్యంత తేలికైన ఎలిమెంట్. ఇది ఒక ప్రోటాన్ మరియు ఒక ఎలక్ట్రాన్ కలవడం ద్వారా ఏర్పడింది. హైడ్రోజన్ తయారైన తర్వాత హైడ్రోజన్ యొక్క అనేక ఎలిమెంట్స్ కలిశాయి. గ్రావిటీ వాటిని దగ్గరికి తెచ్చింది. ఒత్తిడి క్రియేట్ అయింది. ఫ్యూజన్ జరిగింది. ఈ ఫ్యూజన్ కారణంగా హైడ్రోజన్ నుండి హీలియం తయారైంది. హీలియం అనేది యూనివర్స్ లో రెండవ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్. ఆ తర్వాత ఆ హీలియం నుండి లిథియం తయారైంది. ఇలా క్రమంగా మొత్తం పీరియాడిక్ టేబుల్ ఏర్పడింది. కానీ వాస్తవానికి ఈ పీరియాడిక్ టేబుల్లో అన్ని న్యాచురల్ ఎలిమెంట్స్ నక్షత్రాల నుండి ఏర్పడలేదు. నిజానికి బిగ్ బ్యాంగ్ తర్వాత హైడ్రోజన్ మరియు హీలియం ఏర్పడిన తర్వాత ఎలిమెంట్స్ పెద్ద మొత్తంలో ఒకదాంతో ఒకటి కలిశాయి. దీనివల్ల యూనివర్స్ లో నక్షత్రాలు జన్మించాయి. యూనివర్స్ లో వెలుగు వచ్చింది. నక్షత్రాల యొక్క బేసిక్ రా మెటీరియల్ హైడ్రోజన్ మరియు హీలియం. నక్షత్రాల్లో హైడ్రోజన్ హీలియం గా మారినప్పుడు రిలీజ్ అయ్యే శక్తే మన సూర్యకాంతి. వేడి లేదా టెంపరేచర్ అని పిలుస్తాం. ఈ నక్షత్రాలలో మన సూర్యుడిలో కూడా టెంపరేచర్ మరియు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నక్షత్రాల సెంటర్ భాగంలో దీనిని స్టార్ కోర్ అని పిలుస్తారు. ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత అత్యంత ఎక్కువగా ఉంటాయి. ఈ ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత కారణంగా నక్షత్రం యొక్క సెంటర్ భాగంలో చాలా భారీ ఎలిమెంట్స్ ఏర్పడతాయి. నక్షత్రం మొత్తం హైడ్రోజన్ మరియు హీలియంతో తయారైనప్పటికీ దాని సెంటర్ భాగంలో కొన్ని భారీ ఎలిమెంట్స్ ఏర్పడతాయి. అవి హైడ్రోజన్ మరియు హీలియంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి, కానీ అవి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు యూనివర్స్ లో నక్షత్రాలు ఏర్పడినప్పుడు వాటి సెంటర్ భాగంలో హైడ్రోజన్ మరియు హీలియంతో పాటు ఇతర భారీ ఎలిమెంట్స్ కూడా ఏర్పడ్డాయి. ఈ భారీ ఎలిమెంట్స్ లిథియం నుండి ఐరన్ వరకు ఉంటాయి. ఈ రోజు మన భూమి పైన అత్యధికంగా ఉన్న ఎలిమెంట్ ఐరన్. ఇది మన భూమి యొక్క సెంటర్ భాగంలో అత్యంత స్వచ్ఛమైన రూపంలో మరియు ఎక్కువగా ఉంది, ఎందుకంటే అది సూర్యుడి నుండి వచ్చింది. మీలో, నాలో, మనందరిలో ఉన్న ఐరన్ నక్షత్రాల నుండి వచ్చిందే. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఐరన్ నుండి ముందుకి నక్షత్రం ఏమీ తయారు చేయలేదు, ఎందుకంటే నక్షత్రాల్లో ఐరన్ కంటే భారీ ఎలిమెంట్స్ తయారు చేయడానికి అంత ఒత్తిడి ఉండదు. అందుకే ఐరన్ కంటే భారీ అయిన బంగారం, వెండి, లెడ్, జింక్ వంటి ఎలిమెంట్స్ చాలా పెద్ద నక్షత్రాలు తమ చివరి సమయంలో సూపర్నోవా పేలుడు ద్వారా కూలిపోయినప్పుడు ఏర్పడతాయి. దీనిని సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అంటారు. సూపర్నోవా పేలుడులో ఉండే ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత నక్షత్రాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఐరన్ కంటే భారీ అయిన పీరియాడిక్ టేబుల్లోని అన్ని న్యాచురల్ ఎలిమెంట్స్ సూపర్నోవా అని పిలిచే మరణిస్తున్న భారీ నక్షత్రం నుండి ఏర్పడ్డాయి. అందుకే బంగారం మన భూమిపైన లేదా నక్షత్రాల్లో తయారు కాలేదు. బంగారం ఎప్పుడు తయారవుతుందంటే ఒక భారీ నక్షత్రం మరణించినప్పుడు, సూపర్నోవా పేలుడు జరిగినప్పుడు, లేదా రెండు న్యూట్రాన్ స్టార్స్ చాలా వేగంగా ఒకదాంతో ఒకటి ఢీకొన్నప్పుడు. అందుకే బంగారం చాలా భారీ మరియు స్వచ్ఛమైన మెటల్. ఇది సులభంగా దొరకదు. మన ఆల్కెమిస్టులు శతాబ్దాలుగా బంగారాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఈ రోజు వరకు ఏ ప్రయత్నం కూడా సక్సెస్ కాలేదు. ఎందుకంటే సూపర్నోవా సృష్టించిన దాన్ని మనం ఎలా తయారు చేయగలం? మన భూమి పైన అటువంటి పరిస్థితుల్ని సృష్టించలేము. ఈ కారణంగా బంగారం ఎప్పుడూ అమూల్యమైన మరియు ఆకర్షణీయమైన మెటల్గా ఉంటుంది. అందుకనే మనం బంగారం ఎప్పటికీ తయారు చేయలేం. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి.